కొన్ని సినిమాలు ఎవరు ఊహించని విధంగా వసూలు రాబట్టి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిస్తే మరికొన్ని సినిమాలు మాత్రం డిజాస్టర్లుగా మారాయి. ఆ సినిమాలేంటో ఈ షాట్ లో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ సైంధవ్. విక్టర్ వెంకటేష్ సైంధవ్ సినిమాతో తన కెరీర్ లోనే అతిపెద్ద పరాజయాన్ని అందుకున్నాడు. సాధారణంగా వెంకీ సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఆదరణ ఉంటుంది, కానీ ఇది యాక్షన్ మూవీ కావటంతో ఈ సినిమా హిట్ ను అందుకోలేకపోయింది. సెకండ్ వన్ ఈగల్. మాస్ మహారాజా రవితేజ ఈగల్ సినిమాతో పెద్ద డిజాస్టర్ ని అందుకున్నాడు. ఈ సినిమాని అధిక బడ్జెట్ తో స్టార్ట్ చేశారు, కానీ థియేటర్ లో అంతగా సినిమా ఆడలేదు. థర్డ్ వన్ ఆపరేషన్ వాలంటీన్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన పాన్ ఇండియా మూవీ ఆపరేషన్ వాలంటీన్. ఈ సినిమా ఘోర పరాజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఆడియన్స్ కి ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది, దీంతో డిజాస్టర్ గా మిగిలింది. ఫోర్త్ వన్ భీమా. చాలా ఏళ్లుగా బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరో గోపిచంద్ కి ఈ సినిమాతో నిరాశ మిగిలింది. ఫిఫ్త్ వన్ ద ఫ్యామిలీ స్టార్. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన ద ఫ్యామిలీ స్టార్ ఈ సినిమా కూడా డిసప్పాయింట్ చేసింది. సిక్స్త్ వన్ బడ్డీ. చాలా కాలంగా సరైన సక్సెస్ లేక కష్టపడుతున్న హీరో అల్లు శిరీష్ కి ఈ సినిమాతో పరాజయం మిగిలింది. తమిళంలో హిట్ అయిన టెడ్డీ మూవీకి అడాప్షన్ ఈ సినిమా. తెలుగులో ఈ సినిమాని ఆడియన్స్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. సెవెంత్ వన్ డబుల్ ఇస్మార్ట్. రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ సినిమాతో డబుల్ డిజాస్టర్ ని అందుకున్నాడు. అయితే పాన్ ఇండియా రేంజ్ లో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మూవీ డిజాస్టర్ గా మిగిలింది. ఎయిత్ వన్ మిస్టర్ బచ్చన్ సినిమాతో రవితేజ మరో డిజాస్టర్ ని అందుకున్నాడు. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.